పార్ట్ 1లో చూశారు కదా, కృష్ణుడు అశ్వత్థాముడికి శాపమిచ్చాడని. కానీ ఇప్పుడు ఒక్క ప్రశ్న, ఆ శాపం నేటికీ కొనసాగుతుందని. నిజంగా సాక్ష్యాలు ఉన్నాయా? ఇది కేవలం కథేనా లేక నిజమా? పురాణాలు చెబుతున్నాయి, శ్రీకృష్ణుడి శాపం తర్వాత అశ్వత్థాముడు అడవుల్లో ఒంటరిగా తిరుగుతూనే ఉన్నాడని. మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్ ఫోర్ట్. కొంతమంది చెబుతారు, పొడవైన శరీరం, నుదిటిపై మానని గాయం, ఒక అజ్ఞాత మనిషిని చూశామని. అంతేకాదు, ప్రతి తెల్లవారు శివాలయంలో తాజా పూలు కనిపిస్తాయి, తాళాలు వేసి ఉంటాయి, బయట ఎవరూ కనిపించరు. ఆ పూలు పెట్టేది ఎవరు? రాజస్థాన్లోని కైలాదేవి టెంపుల్ ప్రాంతంలో రాత్రివేళల్లో, ఒక అగ్నివేళల్లో ఒక అజ్ఞాత వ్యక్తి దర్శనమిస్తాడని స్థానికులు చెబుతారు. అతని నుదిటిపై గాయం ఎప్పుడూ నయం కాని గాయం. అది కృష్ణుడి శాపమా? శాస్త్రాలలో స్పష్టంగా ఉంది, అశ్వత్థాముడు సప్త చిరంజీవులలో ఒకడు. చావు లేకుండా జీవించేవారిలో అతను ఒకడు. కానీ మిగతా చిరంజీవులకు శాంతి ఉంది. అశ్వత్థాముడికి మాత్రం శాపం మాత్రమే మిగిలింది. అతను శాపంతో జీవిస్తున్నాడా, లేక మన భయాలే ఈ కథలను సృష్టించాయా? సమాధానం ఎవరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, పశ్చాత్తాపం లేని తప్పు శతాబ్దాలైనా వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఇంకా ఒక రహస్యం మిగిలే ఉంది. అశ్వత్థాముడి నిజమైన గమ్యం ఏమిటి? కల్కి అవతారం వచ్చేసరికి అతని పాత్ర ఏమిటి? ఆ శాపం అప్పుడు తీరుతుందా? ఆ రహస్యం పార్ట్ 3లో.